అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహారాష్ట్రలోని అమరావతిలో ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకుపై కత్తితో దాడి జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దాడిని నిందితుడు పారిపోవడాన్ని పెళ్లి వేడుకను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా రికార్డ్ చేస్తుంది. అంతేకాదు ఆ డ్రోన్ ఆపరేటర్ చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని ఏకంగా 2 కిలోమీటర్లు వెంటాడాడు. నవంబర్ 10, 2025 రాత్రి సుమారు 9:30 అమరావతిలోని బద్నేరా రోడ్లోని సాహిల్లాన్లో పెళ్లి వేదికపై ఈ దాడి జరిగింది. నిందితుడు వేదికపైకొచ్చి వరుణ్ణి కత్తితో 3 సార్లు పొడిచాడు. డీజే డాన్స్ విషయంలో వరుడికి నిందితుడికి మధ్య గతంలో జరిగిన ఒక చిన్నపాటి వివాదమే ఈ దాడికి కారణమని కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తోంది. దాడి తర్వాత నిందితుడు బైక్పై పారిపోతూ ఉండగా వివాహ వేడుకను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరామెన్ వెంటనే డ్రోన్ను అతన్ని వెంబడించేలా చేశాడు. డ్రోన్ దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం వరకు నిందితుడిని అనుసరించి అతడి ముఖం పారిపోయిన మార్గాన్ని స్పష్టంగా చిత్రీకరించింది. గాయపడిన వరుణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతూ ఉన్నట్లుగా కూడా సమాచారం. డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఫుటేజ్ నిందితుడిని పట్టుకోవడంలో కీలక సాక్ష్యంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. గాయపడిన వరుడు సుజల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి డ్రోన్ ఫుటేజ్ అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది.